ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే బొబ్బిలి ప్రాంతానికి ఒక ఎమోషన్ అయినటువంటి బొబ్బిలిని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి బొబ్బిలి వేణ గురించి మాట్లాడడానికి తమరు అవకాశం కల్పించి ఈ క్వశ్చన్ అలౌ చేసినందుకు తమరికి సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బొబ్బిలంటే పౌరుషం, శౌర్యం, త్యాగం, వీరత్వమే కాదు అధ్యక్ష. బొబ్బిలంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బిలి వేణుగోపాల స్వామి, గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు, పాత బొబ్బిలి సరేపోలమ్మ తల్లి, నా నేతన్నల చీరలతో పాటు బొబ్బిలి వేణ అనేది బొబ్బిలి ప్రాంతానికి మణిముకుటాల్లో ఒకటి అధ్యక్ష. వేణ తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు వేణ తాలూకు చరిత్ర కూడా స్వల్పంగా తమరు అనుమతితోని వేణ తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. విజయనగరం సంస్థానంలో విజయనగరం కోటలో అసిస్టెంట్ కార్పెంటర్గా పనిచేసినటువంటి ముసినాడ చెన్నై గారు ముందుగా నూజివీడు వెళ్ళి ఈ కళని నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత వారు విజయనగరం వచ్చాక బంధుత్వ రీత్యా, పరిచయ రీత్యా బొబ్బిలి సంస్థానం యొక్క హెడ్ కార్పెంటర్ ఆ రోజుల్లో రాయల వీరభద్రుడు గారికి ఈ కళని నేర్పించడం జరిగింది అధ్యక్ష. కళ నేర్చుకున్నాక పూర్వం స్వార్థాలు ఉండేవి కాదు అధ్యక్ష. డబ్బులు సంపాదిద్దామని కానీ ఈ స్వార్థాలు ఉండేవి కావు. ఒక కళ నేర్పించాలి, ఆ కళ ద్వారా మన ప్రాంతానికి, మన రాజావారికి ఒక మంచి పేరు తేవాలన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో సంకల్పం ఉండేది అధ్యక్ష. అప్పుడు మా ముత్తాత గారు అయినటువంటి బొబ్బిలి సంస్థానం యొక్క 11వ రాజాగారు అయినటువంటి మహారాజా శ్వేతాచలపతి రంగారావు గారికి వారు విన్నవించుకోవడం జరిగింది. రాయల వీరభద్రుడు గారు ఇలాగా ఈ వృత్తిని, ఈ వేణ తయారీ నేర్చుకున్నాను ప్రభు, తమరు అవకాశం ఇస్తే ఈ వేణలు తయారు చేసి ప్రాంతంలో పెద్ద వేణలు అంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ వేణలు ఇస్తున్నారు అధ్యక్ష. పూర్వం పెద్ద వేణలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మనం బొబ్బిలికి గుర్తింపు తెచ్చే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో వారు ఇద్దరు అన్నదమ్ములకి, రాయల వీరభద్రుడు గారు సర్వసిద్ధి అప్పలస్వామి గారికి, సర్వసిద్ధి సాంబన్న గారికి ఆ వృత్తి నేర్పించడం జరిగింది అధ్యక్ష. అలాగా వేణ అనేది ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మా 11వ రాజా గారి దగ్గర నుంచి ప్రతి తరంలోనే బొబ్బిలిని పరిపాలించినటువంటి సంస్థానాధీశులు దాన్ని తయారీని ప్రోత్సహిస్తూ వచ్చి వారందరూ కూడా ఇళ్లలోనే తయారు చేసుకున్నారు అధ్యక్ష. తర్వాత ఏఎంసీ గోడౌన్లోనే ఒకసారి అదే ప్రభుత్వం ఒకసారి అక్కడ వేణల తయారీకి అనుమతిస్తే నాన్నగారు దెబ్బలాడి అక్కడ చేయడం ఏంటి, కోటలోనే చేయండి అని పాత కోటలోనే ఒక రూము మా నాన్నగారు ఇచ్చి వారిని ఇంచుమించు 3-4 సంవత్సరాలు అక్కడ ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష. తర్వాత 1994లో ఎన్నికల ముందు సర్వసిద్ధి రమణ మేషారని మాకు గొల్లపల్లి వారు మేషారు అందరినీ పూలప్ చేసి షేర్ క్యాపిటల్ ఇచ్చి ఆ వేణని ఒక ల్యాండ్ షేర్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ఒక ల్యాండ్ని సమకూరిస్తే అప్పుడు ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు, బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దని జగన్మోహన్ రావు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేణల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా మొన్న అయోధ్య రామాలయ ప్రతిష్ఠ అయిన వెంటనే ఒక ఫుల్ సైజ్ వేణ బొబ్బిలికి గుర్తింపు తెచ్చింది. బొబ్బిలికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి బొబ్బిలి వేణని రాముల వారికి సమర్పిద్దామన్న ఉద్దేశంతో ఆ వేణల కేంద్రంకి వెళ్ళి వారందరితోని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే వేణని పూర్వం నుంచి కూడాను పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు పనసకర్రతోని తయారు చేసే పరిస్థితి అధ్యక్ష. పూర్వం మీకు తెలుసు, అడవులు నశించుకుపోయాయి, చెట్లు నశించుకుపోయాయి, నేచర్ని మన చేతులారా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. పనసకర్ర అనేది వేణ తాలూకు ఫినిష్కి, లైట్ వెయిట్కి, వేణ తాలూకా అందంకి చాలా దోహదపడుతుంది అధ్యక్ష. ఆ ముడి సరుకు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య అంటే 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మెషినరీ ఏదైతే పెద్ద మెషినరీ అయిపోయిందో టూల్స్ కూడా పాతవైపోయాయి అధ్యక్ష. మనం కొత్త మెషినరీ, లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో మెషినరీ, టూల్స్ కూడా మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారు ఏం చెప్పారంటే మనం ప్లాంటేషన్ ఎంకరేజ్ చేసి మనం ఈ ముడి సరుకు
కళాకారులకు ఇద్దామని చెప్పారు అధ్యక్ష. చాలా మంచి ఆలోచన. కానీ ఒక పనస చెట్టు వేన తయారీకి అనుగుణంగా తయారవ్వాలంటే సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వరకు టైం పడుతుంది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా మంత్రి గారికి నేనేం చెప్తున్నాను, నా సూచన అవనివ్వండి, రిక్వెస్ట్ అవనివ్వండి, మా వేన కళాకారుల తరపుని మనం పనసకర్ర కొనగలిగితే, పనసకర్ర కొని ప్రొక్యూర్ చేసి ముదరకర్ర, ఎందుకంటే కేరళలో అవనివ్వండి, తమిళనాడులో అవనివ్వండి, ముదర చెట్లు పనసకర్ర దొరుకుద్ది, ఈజీలీ అవైలబుల్ ఉంటుంది ఒరిస్సాలోని. పనసకర్ర కొని మనం మన కళాకారులకి వేన తయారీ కేంద్రానికి మనం సప్లై చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గొల్లపల్లి గ్రామంలోనే, అదేవిధంగా బాడంగ మండలం వాడాడ గ్రామంలో కూడా మరి వేన తయారీదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లేపాక్షికి సప్లై చేసి మరి దాన్ని బతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి మనం దాన్ని ఆ పనసకర్ర కొని వారికి చేతివృత్తి పని వారికి ఇచ్చి, అదేవిధంగా లేటెస్ట్ మెషినరీ టూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా బొబ్బులు ఎవరు వచ్చినా తెలుసుకొని గూగుల్లోనో చూసి ఎక్కడో చదువుకొని వేనల కేంద్రంకి వెళ్తున్నారు అధ్యక్ష. ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ మనం బొబ్బుల్లోనే రోడ్ పాయింట్లోని ప్రచారం చేసి మనం ఏర్పాటు చేయగలిగితే, అనేకమైన సైట్లు ఉన్నాయి, తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయగలిగితే వారికి అన్ని విధాలుగా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి మన బొబ్బిలి వేనని మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ, మరోసారి తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బొబ్బిలి వేన అనేది ఎంత గొప్ప కళ గురించి నా పూర్వీకులు అందించిన సహాయ సహకారాలతో ఇప్పటి వరకు తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి నిజంగా బొబ్బిలికి వేనకి పూర్వం నా పూర్వీకులు ఇచ్చిన ప్రోత్సాహం కన్నా ఎక్కువ ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే ప్రభుత్వ పరంగా నిజంగా నా జన్మ ధన్యం అవుద్దని తమరికి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.